ఏది ఏమైనా ఇక నీలవేణిని శాశ్వతంగా మనం వదిలించుకోవాలి. అతి త్వరలో దాన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. దానికి కావలసిన పథక రచన మొదలుపెట్టాను. పరిస్థితుల్లో వదిలి నీలవేణి ఎలా వెళ్ళిపోతుంది అని నన్ను అడిగారు. తనదలా అర్థాంతరంగా వదిలి వెళ్ళిపోయే వ్యక్తిత్వం కాదు అని చెప్పారు. తారక్ సార్, ఈ క్షణంలో నేను మీ పక్కన ఉండాలని మీరు ఎంతగా కోరుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. ఈ సమయంలో నా ప్రేమ మీకు అవసరం, నా సేవ మీకు అవసరం. మిమ్మల్ని నేను కంటికి రెప్పలా చూసుకోవడం అవసరం. కానీ వాటికి దూరంగా మీరు ఒంటరిగా ఉన్నారు. నేనేమయ్యానో మీకు తెలియడం లేదు. మిమ్మల్ని చేరుకోవడానికి నాకు దారి దొరకడం లేదు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. ఏదో ఒక దుష్ట శక్తి ఈ సమీపంలోనే ఉందమ్మా. నిన్ను నీ భర్తని వేరు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది నా మాట కాదయ్యా, ఆ కొండదేవర పలుకు, ఆ అమ్మవారి పలుకు. ఇది ఖచ్చితంగా అయ్యే తీరుతుంది. ఇద్దరి మధ్య ఎడబాటు వస్తుందని ఆ జంగమదేవరు చెప్పింది దేని గురించోనేమో.